ఓం శక్తి. మన మేల్మరువత్తూర్ ఆది పరాశక్తి సిద్ధుల పీఠంలో పూజ్యులైన బంగారు అమ్మవారి మార్గనిర్దేశకత్వంతో తైపూస జ్యోతి వేడుకలు 2024 జనవరి 25వ తేదీన అత్యంత వైభవంగా జరుపబడతాయి. కావున భక్తులందరూ విచ్చేసి ఈ వేడుకలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. సిద్ధుల పీఠానికి వెళ్ళలేని భక్తులు మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం చేయబడే జ్యోతి దర్శనాన్ని వీక్షించి ఆ అమ్మవారి కరుణా కటాక్షాలను పొందండి. ఓం శక్తి. ఓం శక్తి. నీవు ఏదైనా మంచిని పొందినప్పుడు అది అమ్మ అనుగ్రహం వల్ల జరిగిందని చెబుతావు. బాధ వచ్చిన అమ్మ వరంలా భావించి భరించాలి కుమారా. ఈ బాధను తల్లి ఇచ్చినట్లుగా స్వీకరించేంత పరిణితి ఉండాలి. దీని వివరణ ఏమనగా, అమ్మ ఆధ్యాత్మిక ఉనికి యొక్క ఉన్నత స్థితిని ఇక్కడ వివరిస్తోంది. భగవద్గీత 2వ అధ్యాయం 15వ శ్లోకంలో సంతోషం మరియు బాధల వల్ల కలత చెందకుండా మరియు రెండిటిలోనూ స్థిరంగా ఉండే వ్యక్తి ఖచ్చితంగా విముక్తికి అర్హుడు అని చెప్పబడింది. అలాగే భగవద్గీత 2వ అధ్యాయం 56వ శ్లోకంలో కష్టాలు వచ్చినా కలత చెందని, ఆనందంలో ఉప్పొంగని, బంధం, భయం, క్రోధం లేని వ్యక్తిని స్థిరమైన మనస్సు గల జ్ఞాని అంటారు అని చెప్పబడింది. కాబట్టి అమ్మ చెప్పినట్లుగా ఆనందం మరియు దుఃఖం రెండూ అమ్మ స్వయంగా ఇచ్చిందని, అవి వచ్చినప్పుడు ఉప్పొంగకుండా లేదా ఉద్రేకపడకుండా అవి అమ్మ యొక్క ఆశీర్వాదం అని అర్థం చేసుకోగలిగినప్పుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని పొందుతాము. తద్వారా అమ్మను పొందేందుకు అర్హత పొందుతాము. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.